హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఒరిస్సా రుచులు. ముందు వీడియోలో అయితే ఒరిస్సా స్టైల్ స్వీట్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సగం వరకు చూసారు కదండీ. ఇప్పుడైతే మిగతా సగం మిస్ అవ్వకుండా చూసేయండి. చివరిలో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. పాకం పట్టిన కొబ్బరి తురుముని ఒక ప్లేట్‌లో వేసి చల్లార్చుకోవాలి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి ముద్దనైతే ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఈ సైజు ఉండలుగా తీసుకొని ఇందులోనే కొబ్బరి తురుము పెట్టి మనం స్వీట్ అయితే రెడీ చేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇదే పద్ధతిలో చేసుకోవాలి. కొబ్బరి తురుము అనేది బయటికి రాకుండా అన్నిటిని ఇలాగే రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకొని ఒక ప్లేట్లో అయితే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కడాయిలో సగం వరకు నీళ్లు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ ని వేసి మూత పెట్టుకొని ఒక్క ఉడికించుకుంటే సరిపోతుందండి. ఇలా ఉడికించుకొని మనం దీన్ని ప్లేట్లోకి వేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీ అయినా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరైతే తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.